నమస్కారం. ముందుగా ఈ సమావేశాన్ని చాలా త్వరగా అంటే తక్కువ సమయంలో ఆర్గనైజ్ చేసినటువంటి డీబీఎఫ్ బృందానికి ముఖ్యంగా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి అభినందిద్దాం అనుకున్నాం. ఒరిజినల్గా మా మీటింగ్ పెట్టే ఉద్దేశం లేదు. అయితే వెస్లీ గారు శంకర్ సన్మానం ఎట్లొద్దు మనం కలుసుకుందాం, గెట్ టుగెదర్ లాగా కలుసుకుందాం అని చెప్పారు. దానికి కార్యక్రమాన్ని ఆలోచన చేసాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఆర్గనైజ్ చేయడం వెనకాల ఎట్లాంటి అంశం మీద చర్చిస్తే బాగుంటుందని ఇది అంచనా పెట్టాం. ఎందుకంటే దళితుల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారతపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనుకుంటే కొంచెం విస్తృతంగా చర్చించాలనుకున్నాం ఒరిజినల్గా. కానీ మీరు కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే సరిపోయేది అది. సరే, దానికి ముందు రెండు విషయాలు వెస్లీ గారి గురించి మాట్లాడి సబ్జెక్టులు కలిపి. నేను సిపిఎం ప్రోడక్ట్ని, సిపిఎంలో 10 ఏళ్ళు 7 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఎంసీపీలో 3-4 ఏళ్ళు పనిచేశాను. నాకు సుందరయ్య గారు అంటే గౌరవం. కారణం ఏం లేదు, ఆయన ఫస్ట్ వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి దళిత వాడల్లో పనిచేసి దళిత వాడల్లో మార్పులు చేర్పులు చేశాడని నేను విన్నది. ఆయన నేను పనిచేసే కాలంలో కేంద్ర కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడు. అంటే ఆ నిబద్ధత బాగా నాకు నచ్చింది. ఆయన అంటే అపారమైన గౌరవం. దేవుడు లేడు కానీ మాకు దేవుడు లాంటివాడు ఆయన. సో ఆయన తన కాలంలో ఒక పెద్ద ఆయన ప్రమోట్ చేశాడు. రోజు అంటే నర్చర్ చేస్తూ ప్రమోట్ చేశాడు. ఆయన పేరు గుంటూరు బాపనయ్య. దళితుల్లో చాలా అగ్రశ్రేణి నాయకుడు, చాలా పాపులర్ లీడర్ ఆయన. పేరుకి దళితుడైనా కూడా అన్ని రంగాల్లో ఐడియాలజికల్గా మూమెంట్స్లో అన్నింటిలో కూడా ఆయన అగ్రగామిగా ఉండేవాడు. ఆయన్ని చాలా జాగ్రత్తగా ఈయన తీసుకొచ్చాడు. అంటే చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు. దాని తర్వాత మళ్ళీ నాకు రాఘవులు గారు కనపడ్డారు. రాఘవులు గారు దళిత నాయకత్వం ఎక్కడున్నా వెస్లీతో సహా, రాములు గారితో సహా ఇంకా చాలామంది మన వాళ్ళందరినీ చాలా కాన్షియస్, ప్రసాదంతో సహా అందరినీ కూడా చాలా కాన్షియస్గా ఆయన ఒక పీరియడ్లో దళిత నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసి కేవీఐపీఎస్కి ఆయన ఉపాధ్యక్షుడిగా ఉండి ఒక మొత్తం సిపిఎం పార్టీ దాన్ని తీసుకుని పనిచేసింది. మనం దళిత బహుజన ఫ్రంట్ మనం 95-96 స్టార్ట్ చేసాం. రాములు గారు నా దగ్గరికి వచ్చాడు, ఒక రోజంతా కూర్చున్నాడు నా దగ్గరికి వచ్చి గుంటూరులో. కుల సమస్య మీద ఎట్లా మాట్లాడలేదు అని చాలా విషయాలు మాట్లాడి తర్వాత వాడు కేవీపీఎస్ అంటే చాలా కన్సల్టేషన్ చేశాడు. రాఘవరావు శంకర్ చెప్పినట్టుగా అంటే కేవీపీఎస్ పెట్టడానికి ముందు చాలామందితో మాట్లాడారు. వాడు పెట్టి దానికి ఒక వాళ్ళ పార్టీ ఫ్రేమ్లో ఎట్లా దీన్ని తీసుకొస్తారని. తర్వాత గుర్తు చేసుకోవాల్సింది ఓంకార్ గారు, ఎంసీపీఐకి అందరూ ఓంకార్ గారు పునాది వర్గాలకి రాజకీయ నాయకత్వం ఉండాలని ఆయన చెప్పారు. ఆయన ప్రతిపాదన కూడా చాలా సిపిఎం పార్టీలో ఆయన గొడవ ఏ విషయంలో పడ్డాడు తెలియదు కానీ బయటకు అయితే వచ్చిన విషయం ఇది. పునాది వర్గాలకి రాజకీయ నాయకత్వం ఉండాలి అనేది ఆయన ప్రతిపాదన. ఇది మేము 87, 86, 90 దాకా ఆయనతో ప్రయాణం చేశాం. వర్గ వ్యవస్థలో భాగంగా కుల వ్యవస్థని ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశాడు. సో ఈ సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య గారిని, గుంటూరు బాపనయ్య గారిని, కామ్రేడ్ ఓంకార్ గారిని, ఆయన తర్వాత ఫాలోగా సామాజిక న్యాయం కోసం బిఎన్ రెడ్డి, కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు, మేమంతా కలిసి మహాజన ఫ్రంట్ అంటే ఒక ప్రయోగాలు చేస్తూ వచ్చాం. తర్వాత ఈ క్రమంలో దీని మధ్యలో వీరన్న సిపిఎం పార్టీలో డఫోడం పెట్టారు వాళ్ళు, ఎంఎల్ పార్టీలో. దీనికంటే కేవీపీఎస్ ముందు డఫోడం పెట్టారు. డఫోడం పెట్టి మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకున్నారు. వాళ్ళు మీరన్నా కొంచెం దూరంగా పెట్టారు, వాళ్ళు మమ్మల్ని లోపలేసేసారు. లోపలేసిన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ నక్సలైట్లు ఉన్నారు. అందులో వెజిటేరియన్ నక్సలైట్లకి మేము అంతా రాక్షసులు కనపడ్డాం. ఆ వినయ్ కుమార్ గారు తీసుకొచ్చి చాలా తీవ్రమైన దాడి చేశాడు మన మీద. నేను మాట్లాడాను వాళ్ళ దళిత మహాసభ ప్రతినిధిగా నేను మాట్లాడితే వాడు వినయ్ కుమార్ గారు వచ్చి మన మీద కమ్యూనిస్టుల మీద దాడి చేసి వెళ్ళిపోయాడని. అంటే వెజిటేరియన్ కమ్యూనిస్టులకి నాకు ఇబ్బందికరం కలిగింది, నాన్ వెజిటేరియన్స్ చాలా సంతోషపడ్డారు. సో డఫోడంలో కూడా పెద్ద చర్చ జరిగి అది కూడా తర్వాత దాని అవుట్పుట్గా వేరన్న ఇంకో ప్రతిపాదనతో ఆయన పార్టీని ఆయన అంటే ఇట్లాంటి ఒక పెద్ద ఈ ప్రాసెస్ అంతా లేకుండా వెస్లీకి రావాలి. అది నా ప్రతిపాదన. వెస్లీ ఈరోజు రావడానికి ఇంత ఈజీగా ఇంత అంగీకారంతో రావడానికి సుమారుగా ఒక కేవీపీఎస్ ఎప్పుడైనా స్టార్ట్ అయింది 98 అంటే ఎన్ని సంవత్సరాలు సుమారుగా అంటే
25-26 సంవత్సరాలు ప్రక్రియ. అంతకుముందు సిపిఎం పార్టీలో సుందరయ్య గారు, ఓంకార్ గారు, లేక బాపనయ్య గారు, చాలామంది పెద్దలు, అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీల పెద్దలు, వాళ్ళు చేసిన ఆల్ ఇండియా లెవెల్లో బిటి రణదేవి గారు, వీళ్ళంతా కులం సమస్య మీద మాట్లాడినవాళ్ళు. మాట్లాడుతూ ఈ రోజున సిపిఎం పార్టీలో ఎప్పుడైనా మనకి నాయకత్వం వస్తుందా అని నాలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాడు. వెస్లీని ఈరోజు చేయగానే మా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వెస్లీ గారిని సందర్భంగా ప్రత్యేక అభినందన. ఎందుకంటే మహబూబ్ నగర్ ప్రాంతం వాడు, అంటే నల్లమల ఫారెస్ట్ ఏరియా, ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వెనకబడ్డ జిల్లా ఏదంటే దాని ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్. ఆ ప్రాంతంలో మేము సర్వే కండక్ట్ చేస్తాం, అన్టచబిలిటీ సర్వే కండక్ట్ చేస్తాం ఎన్సీడీహెచ్ఆర్గా. 2 క్లాసులు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ మహబూబ్ నగర్లో 3 క్లాసులు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, 3వ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చిందని. 3వ క్లాస్ ఏంట్రా అంటే 2 క్లాసులు, ఒకటేమో ఊరోళ్ళకి, 2 ఏమో బీసీ కులాలకి. అన్న ప్లీజ్ రండి రండి, కమ్ రండి, రానా లోపల, ఇట్రా లోపల. సో 3వ క్లాస్ ఉంది. ఎక్కడరా మహబూబ్ నగర్లో 3వ క్లాస్ అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఇది దళితుల కోసం అని చెప్పారు. మాలమాది ఏంటి కూర్చోండి, తర్వాత 3వ క్లాస్ వచ్చింది. ఏంటి 3వ క్లాసు అంటే, మన ఉత్తరాల కార్డులు ఉన్నాయి కదా, ఉత్తరాల కార్డులు, సిగరెట్ పెట్టెలు అవి ఉన్నాయి సూర్యులు. ఏంట్రా ఇవంటే వీటిల్లో టీ పోస్తారంట. ఇది 96, 97, 98, 2000 మధ్యలో మేము సర్వే చేసాం. అదే మరి మీరు అందుకని మేము మా ఎంత తెల్ల చుట్టూ వచ్చింది కారణం అందుకంటే ఏం లేదు, పాపం పెరిగి రంగేటు మానేసాం, అందుకు లాభం లేదు. సూర్లో ఏమున్నాయిరా అంటే చూస్తే పోస్ట్ కార్డులు, రాసేసిన పోస్ట్ కార్డులు, తాగేసిన సిగరెట్ పెట్టి. ఈ పెట్టెలు ఎందుకంటే ఇది మాలమాది వాళ్ళ కోసం పెట్టి. అన్ని చోట్ల 2 క్లాసులే, కానీ మహబూబ్ నగర్ 3వ క్లాసు. ఇంకా మా రక్తం మరిగిపోయింది అంతే. అయ్యమ్మ ఇది ఎక్కడ గొడవరా, ఇది అసలు దీని మీద పనిచేయాలని. అంటే 3వ క్లాసు ఇంత అంటే మామూలు వేరే క్లాసు పెట్టవచ్చు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టాం, దాని మీద దాడులు చేసాం, చాలా రఫ్స్ చేసాం. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా దీని మీద మాట్లాడారు. 3 క్లాసులు ఉన్నాయి దాని ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో. అసలు అంటరాంతరం లేదని అటుపక్క గవర్నమెంట్ సైడ్ రిపోర్టు. అరే మహబూబ్ నగర్లోనే ఇదిగోని లెక్కలు ఫోటోలు గిటోలు చూపించు. సో దీని మీద అంత అట్లాంటి ప్రాంతం నుంచి వెస్లీ గారు రావటం, అంటే అంత వెనకబడ్డ ప్రాంతంలో అక్కడి నుంచి రావటం, దానిలోంచి నాయకత్వం రావటం, ఇది సిపిఎం పార్టీ. నిజంగా నేను సిపిఎం పార్టీతో వ్యక్తిగత సిద్ధాంతపరంగా నిర్మాణపరమైన విభేదాలతో బయటకు వచ్చినాడే, కానీ వ్యక్తిగత విభేదాలు నేను సిపిఎం పార్టీలో ఎవరు నన్ను ఈరోజు పలకరించినా సొంత వాళ్ళగా చూస్తారు. సిపిఎం పార్టీ వాళ్ళకి నేను సొంత ఆ పార్టీలో ఉన్నట్టుగా చూస్తాను. సో ఆ కమ్యూనిటీ ఆ క్యారెక్టర్ నాకు వాళ్ళకి ఆ రిలేషన్, పొలిటికల్ రిలేషన్ ఉంది. అది చాలా సంతోషం ఇస్తుంది. వెస్లీ గారిని వెస్లీ కేవీపీఎస్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ కదా, వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా చాలా కాలం ఉన్నాడు, ఆల్మోస్ట్ 20 years ఉన్నట్టు. అదే 2 రాష్ట్రాలు అదే 2 రాష్ట్రాలు విడిపోయేదాకా ఉన్నాడు ఆల్మోస్ట్. మొన్న 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు మొన్నదాకా కూడా, ఇప్పుడు కూడా ఓకే. సో 25 years కేవీపీఎస్కి రాష్ట్ర అధ్యక్షుడు ఉంటూ, ఇది చాలా ట్రాక్ రికార్డ్. కానీ నేను మందకృష్ణ మాదిగ వ్యవస్థాపక అధ్యక్షుడు, మమ్మల్ని ఎవడు తీసేయలేడు, మమ్మల్ని ఎవడు తీసేయలేని పోస్ట్ కొనుక్కున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు ఆ సంగతి. అతను శాశ్వత అధ్యక్షుడు రాసుకుంటే కొట్టేశారు వాళ్ళు. నాకు కృష్ణమాదికి తెలిసి రహస్యంగా మేము వ్యవస్థాపక అధ్యక్షుడిని పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడో తీసేయలేడు. శంకర్ వల్ల కూడా కాదు అది, మా భాగ్యరావు వల్ల కూడా కాదు అది. సో అందువల్ల ఏంటంటే ఈ ఒక ట్రాక్, ఒక 25 years ఒక కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అనేటువంటి ఒక సంఘానికి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించడం, ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వం వహించడం, సుదీర్ఘమైనటువంటి ఇంటరాక్షన్, కమ్యూనిటీతో ఇంటరాక్షన్, చాలా నరాల్లో మెదడులన్నింటిలో పెట్టుకుని మళ్ళీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావజాలను ఎక్కడా డిబేట్ కాకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం వెస్లీ గారి దగ్గర ఉంది. ఈ సందర్భంగా
శంకర్ చెప్పాను, మనం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. మనలో వాడే మనవాడే మన కోసమే నాయకుడిగా తయారయ్యాడు. అందుకని మనం సంఘాలు పార్టీలతో సంబంధం లేదు, మనం అభినందించాలి. శంకర్ మన కార్యక్రమం చేద్దాం వెళ్దామంటే సరే ఈరోజు జరిగింది, ఇంకా విస్తృతంగా జరగాలి ఒరిజినల్గా. సో ఈరోజు నేను వెసిలి గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీకు మీకు ఇబ్బంది ఉన్నా లేకపోయినా కూడా నా ప్రతిపాదన అంటే మేము ప్రతిపాదించి హక్కున్న వాళ్ళం కాబట్టి మీరు రాములు గారికి కూడా కలిపే, ప్రసాద్ కూడా కలిపే, సిపిఎం పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ ఫోటో ఉంటే ఓకే, పూలే గారి ఫోటో ఉంటే ఓకే, లేకపోతే అన్ని కార్యాలయాల్లో పెట్టాలి. లేదు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఒక వేదిక మీద ఒక మహానాయకుడు అద్భుతంగా ప్రసంగం చేశాడు. అంబేద్కర్ అట్లా ఇట్లా అని చెప్పాడు. నేను చెప్పి ఆయన పెద్ద కాపోక అమ్మాయన చింతలపూడి తాలూకాలో చాలా పెద్ద ఆయన, పాపులర్ లీడర్ రాంబాబు గారు అని చాలా పాపులర్ లీడర్. నేను చెప్పి ఆయనకి వేదిక మీద చెప్పాను, పెద్ద ఆయనకి అభినందిస్తున్నాను, వీళ్ళ ఇంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టబోయి. కామ్రేడ్ చిరంజీవి గారికి కూడా చెప్పాను నేను ఈ మాట, ఇప్పుడు కూడా చెప్పలా. చిరంజీవి గారు మన పూలే అంబేద్కర్ బొమ్మ మీ ఇంట్లో కూడా ఫోటో పెట్టాలని సమావేశం చెప్పారు. అయ్యా మీ ఇంట్లో ఫోటోలు పెట్టి, మీ ఇళ్ళలో ఫోటోలు పెట్టి మీరు బయట మాట్లాడండి అంబేద్కర్ పూలే గొప్పతనాల గురించి. నేను సిపిఎం పార్టీకి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరు పాక్షికంగా ఉండొద్దు, ఎందుకంటే కాంట్రడిక్షన్ ఉండొద్దు, మళ్ళీ ప్రాక్టీస్కి థాట్కి కాంట్రడిక్షన్ ఉండొద్దు. అన్ని కార్యాలయాల్లో అంబేద్కర్ని పూలే ఫోటోల్ని రెండింటిని పెట్టాల్సిందిగా మా దళిత సమాజం నుంచి, దళిత బహుజన సమాజం నుంచి మేము మీకు విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రతిపాదన. అప్పుడు మిమ్మల్ని మేము విశ్వసిస్తాం. మీరు మా వాళ్ళేనని, మా మనిషి అయ్యాడు అనుకున్నాం అంతే, మీరు మా వాళ్ళు కావాలంటే మాకు ఇంకా. సో అందువల్ల ఈ సందర్భంగా ఇది విజ్ఞప్తి చేస్తూ, ఈ అంశం మీద దళితుల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత మీద ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇవాళ ఇందాక ఎవరో చెప్పారు, మన వాళ్ళు రాజ్యాంగం గురించి చెప్పారు. ప్రధాన వైరుధ్యం ఈ రోజున రాజ్యాంగాన్ని అమలుపరచాలి అనేటువంటి, అమలుపరుచుకోవాలనేటువంటి ఒక సమూహం, రాజ్యాంగాన్ని తొలగించాలనే సమూహం, రెండు రాజకీయ సమూహాల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. దీనిలో ఎందుకు రాజకీయ యుద్ధం జరుగుతుందంటే, రాజ్యాంగం అనేది ఈ రోజున నూతన ఆర్థిక విధానాలు, నూతన న్యూ లిబరల్ ఫ్రేమ్వర్క్ అంటే అడ్మినిస్ట్రేషన్లో, ఎకానమీలో, సోషల్ స్ట్రక్చర్స్లో, కల్చరల్గా చాలా మార్పులు వచ్చింది. ఈ మార్పుల్లో రాజ్యాంగం అడ్డమైపోయింది. వాళ్ళు రాసినప్పుడు మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేటు ప్రభుత్వ ఆర్థిక అంశాలు మిక్స్డ్ ఎకానమీలో ఉన్నటువంటి కాలానికి భారత రాజ్యాంగం అప్రాపరేట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చిన నియోలిబరల్ ఎకానమీకి రాజ్యాంగానికి వైరుధ్యం వస్తుంది. ఇది పివి నరసింహరావు దగ్గర నుంచి ప్రారంభించి 90లోనే ప్రారంభమైంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. అదే రాహుల్ గాంధీ ఓపెన్గా అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేయటం కాదు, దాని పరిష్కారం చెప్పాలి. సో అందువల్ల ఏంటంటే, వాళ్ళు రాజ్యాంగం అనేది ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి రాజ్యాంగం స్ట్రక్చర్ ఇబ్బంది అవుతుంది, చట్టాలు ఇబ్బంది అవుతున్నాయి, లేబర్ లాస్ అడ్డం అవుతున్నాయి, అగ్రికల్చర్ లాసు అడ్డం అవుతున్నాయి. అందుకని వాళ్ళు వాటిని తొలగిస్తూ వస్తున్నారు. అందువల్ల ఈరోజు రాజ్యాంగమే కేంద్ర పాయింట్ అయిపోయింది. రాజ్యాంగం మనకెందుకు కేంద్ర బిందువు అయిందంటే, నా ఉద్దేశంలో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రధానంగా జస్టిస్ సోషల్, జస్టిస్ ఎకనమిక్, జస్టిస్ పొలిటికల్, ఈ మూడు జస్టిస్ అంటే ఏమీ లేదు, స్వేచ్ఛ పొందటమే. మార్టిన్ లూథర్ కింగ్ నిన్నే చదివే కొటేషన్, దాన్ని ఎదుగుతున్నా నేను. ఏంటి దీనికి ఎక్కడ లింక్ ఉందంటే, జస్టిస్ అనేది అంటే జస్టిస్ ఎకనమిక్, జస్టిస్ సోషల్, జస్టిస్ పొలిటికల్ వస్తే ఏమొస్తుంది నీకు? స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ పొందిన సమూహం సమానత్వం కోసం పోరాడింది. సమానత్వం కోసం పోరాడిన సమూహం సౌభ్రాతృత్వం కోసం పోరాడి, అంటే వే ఫార్వర్డ్ కావడానికి అందుకే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు ఉన్నాయి ఇవన్నీ. అంటే దళితుల సాధికారత పొందాలి అంటే నీకు రాజ్యాంగం అమలు జరగాలి, అంతే సింపుల్. రాజ్యాంగం అమలు జరపాలంటే ప్రభుత్వాలే అమలు జరపాలి, ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు ఎట్లా చేయాలి? పాలసీల రూపంలో, బడ్జెట్ రూపంలో, ప్రోగ్రాం రూపంలో చేయాలి. పాలసీ, ప్రోగ్రాం, స్కీము, బడ్జెట్, దీని చుట్టే ఈ పరిపాలన అంత ఉంది. ఇది చేయాలి అంటే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ యంత్రాంగం పట్ల
రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉండాలి మన సైడ్ నుంచి. మనం చేసాం, చాలా పర్యవేక్షణ చేసాం, సామాజిక అంశాల మీద చేసాం, ఆర్థిక అంశాల మీద సప్లాన్ చట్టం తీసుకొచ్చాం. చట్టం వచ్చిన తర్వాత ఇవాళ హక్కు వచ్చింది మనకి. చట్టం గురించి మన నోడల్ ఏజెన్సీ వరకే వచ్చి ఆగిపోయింది. అది దాన్ని చట్టం చేయడం కోసం ఉద్యమం చేసాం. ఆ చట్టం వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. సో మనం అడగకుండానే ప్రభుత్వాలు అడగకుండానే ఈబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ కదా, ఈడబ్ల్యూసీ ఎవరు అడగలా, వాళ్ళు చేసేసారు. ఎందుకు చేశారు? వాళ్ళకి అప్పర్ కాస్ట్ నుంచి థ్రెట్ వస్తుంది. రిజర్వేషన్ అనే పెద్ద భూతంలా కనపడుతుంది. మా లెక్కలు ప్రొఫెసర్ గారు లెక్కలు చెప్పాడు మొన్న ఒక ఆయన, 1.5% ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 1.5% ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా అన్ని 5% ఆర్గనైజ్ సెక్టర్లో ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అంటే 2% ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా అంతా 95% అన్ఆర్గనైజ్ సెక్టరే. అంటే ఈ 95% అన్ఆర్గనైజ్ సెక్టర్లో జీవిస్తున్నటువంటి మనుషులకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏముంది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అంటే సాధికారతే. ప్రభుత్వాల ద్వారా సాధించాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వాన్ని మెడలో వంచాలి. ప్రభుత్వంతో పని చేయించాలి. హక్కుగా మనం దాన్ని భావించాలి. భిక్షగా కాకుండా, వాళ్ళు మన భిక్ష అంటున్నాడు మనవాడు చెప్పినట్టుగా, భిక్ష కాదు, హక్కుగా మార్చాలి. ఆ వనరులేని చూడాలి. కుటుంబాల వారీగా మనం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వాలతో, ప్రజలతోటి మాట్లాడాలి. ఆ వైపుగా దళితుల సాధికారత అంటే మనం ప్రత్యామ్నాయ ప్రణాళికలు, ప్రత్యామ్నాయ బడ్జెట్లు, ప్రత్యామ్నాయ కార్యాచరణని రూపొందించాలి. దానికి సిపిఎం పార్టీ లాంటి పార్టీ పెద్ద ఆర్గనైజ్డ్ ఫోర్స్, డ్రైవింగ్ ఫోర్స్గా ఉండి దళిత బహుజన సమూహాలన్నింటినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక పని కార్యక్రమాన్ని రూపొందిస్తే మేము అందరితో కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ, దళిత బహుజన వర్గాల సాధికారతని సాధించే దానిలో కాంగ్రెస్ పార్టీ మాటలు చెబుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నా. కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద మాటలు చెబుతుందో అంత ఇబ్బందికరం ఉంది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు ఈ రాష్ట్రంలో. ఏం కాంగ్రెస్ పార్టీ అండి అది? ఏం పార్టీ? ఏం చెప్పాలి దానికి? సోషల్ వెల్ఫేర్కి మినిస్ట్రీ ఇవ్వాలి. ఇంతవరకు 1 year అయింది. మీరు ఈ దళితుల కోసం ఏం పని చేస్తారు? మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? చెప్పండి. సీఎం దగ్గర పెట్టుకుంటే ఎవడు కలుస్తాడండి? మా వాళ్ళు వెళ్ళి మాకు మంత్రి అయితే మా వెస్లీ అన్న జనరల్ సెక్రటరీ అయ్యాడన్నారు. మాకు ఎంత ఉత్సాహం వచ్చింది. సిపిఎం పార్టీతో ఎంత సాధిస్తాం పక్కన పెడదాం. మా మనిషి ఒకడు తయారయ్యాడు, మాకున్నాడు, యాక్సెస్ అవుతాడని. యాక్సెసిబిలిటీ చాలా ఇంపార్టెంట్. యాక్సెసిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఇంపార్టెంట్. బట్టి విక్రమార్క అవైలబిలిటీ లేదంట. ఎవరు చెబుతున్నారు? సీతక్క పొద్దున్నే అడవికి వెళ్ళిపోతుందంట. బట్టి అన్న మాత్రం ఇంట్లోంచి ఎవరికి కలవడంట. అరే మాకు ఎస్సీ ఎస్టీలు మంత్రులు ఇద్దరు కలవకపోతే, మాకు మంత్రి లేకపోతే, మేము ముఖ్యమంత్రి కూడా కలవలేకపోతే ఎవరిని కలవాలి? మేము తెలంగాణలో మమ్మల్ని వేధిస్తున్నారు మా పిల్లలందరూ. ఎవరిని కలవాలి? ఎవరితో మాట్లాడాలి? సో అందువల్ల మనకి సోషల్ జస్టిస్కి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని వేయమని డీబీఎఫ్ నుంచి ఒక తీర్మానం చేసి కోరుతున్నాం. మన సిపిఎం వారు కూడా దీని మీద ఆలోచించండి. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఖచ్చితంగా మన బ్యాక్లాగ్స్ అన్నీ అడగాల్సిందే, నిరంతరం అడగాల్సిందే. సిపిఎం ఆఫీసు కొంచెం మాకు డోర్లు తీస్తే అన్న, కొంచెం మాకు ఒక ఆర్గనైజేషన్కి అన్నిటికీ ఒక ఏదైనా స్పేస్ క్రియేట్ చేస్తే, రీసెర్చ్ చేసేదానికి, కలిసి పనిచేసేదానికి కొంచెం డిఫరెంట్ ఒక స్పేస్ కనుక క్రియేట్ చేయగలిగితే కలిసికట్టుగా పనిచేయడానికి, ఎఫెక్టివ్గా ప్రజలకు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఒక న్యూ మోడల్ని మీరు ఎమర్జ్ చేయండి. మీకు అవకాశం వచ్చింది కాబట్టి కలిసి పనిచేసిన అనుభవం ఉంది. చాలామంది కార్యకర్తలు ఫుల్ టైమర్స్ పనిచేస్తూ ఉన్నారు రకరకాల పద్ధతుల్లో. చిన్న చిన్న స్పేసెస్ జనరేట్ చేస్తే ఒక మంచి దళిత బహుజన ఉద్యోగ నిర్మాణాన్ని తెలంగాణ స్పేస్, ఎందుకంటే 95% అబోవ్ ఉన్నారు నాకు తెలుసు. నేను మెదక్ జిల్లా పిఆర్పి ఇన్ఛార్జ్కి పనిచేసిన నేను లెక్కేసా. 90% కింది కులాలలో ఉన్నారు, 10% డామినెంట్ కాస్ట్. ఒక బ్రాహ్మడు ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, జిల్లా కమిటీలో నా పేరు రాశాను, మీ పర్సెంటేజ్ చాలా తక్కువ గురు, నీకు ఎంతవరకు రాశాను, లేకపోతే నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి. నేను ఇద్దరికి బీఫార్లు ఇచ్చాను, నా ద్వారా 2 ఎమ్మెల్యేలు అయ్యారన్నాడు. జనతా పార్టీలో అధ్యక్షుడు అంటారు. అప్పుడు కాలం వేరు, నేను ఇప్పుడు నా కాలం సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నాను. అంటే సామాజిక న్యాయ దృష్టికోణంతో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా సిపిఎం పార్టీని ప్రజా పార్టీగా మలచడంలో వెస్లీ అన్నకి మంచి అవకాశాలు రావాలని మీతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాను.